హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 16 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సాంగ్యాన్ వాళ్ళ మమ్మీ కాల్ చేసి రేపు ఫస్ట్ రోస్ట్ మంచిగా క్లోతింగ్ అది స్వెటర్స్ కినా మంచిగా వేసుకో అని చెప్తుంది. అనగానే సాంగ్యాన్కి వెనిఫాన్ బర్త్డే అని గుర్తొస్తుంది. ఇంకా కాల్ చేద్దామని చేస్తాడు. ఎవరైనా చేసిరో లేదో ఇంకా అని చెప్పి చేస్తాడు. చేసేవారికి ఫోన్ కలవకపోవడంతో మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ ట్రై చేస్తాడు. అయినా మళ్ళీ కలవదు. ఇంకా తను ఆ నెంబర్ తీసేసిందో లేకుంటే బ్లాక్ చేసిందో అనుకొని ఇంకా సాంగ్యాన్ ఏం చేస్తాడంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో బెయ్యు అంటే వెన్నీఫాన్ అప్పుడు బెయ్యులో ఉంటుండే కదా, తన కోసం అని చెప్పి రెగ్యులర్ గా వెళ్ళేవాడు కదా. సో దాంట్లో ఎన్నిసార్లు వెళ్ళిండని చెప్పేసి ఆ ట్రైన్ టికెట్స్ అన్ని అందులో వేసి ఉంటాయి అనమాట. సో ఇంకా దాంట్లోనే ఫోన్ కూడా పెట్టేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ పడుకున్నోడు లేచి ఏం చేస్తున్నావు అని అడిగితే నా ఫోన్ పగిలిపోయింది అందుకే పడేస్తున్నా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఆ బాక్స్ పక్కకు పెట్టేస్తాడు. మనకి ఇంకా ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. వెన్నీఫాన్ అప్పుడే ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళే వరకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏదో గాసిప్ చేస్తూ ఉంటారు. వెన్నీఫాన్ కూడా వెళ్ళి వాళ్ళతో నించుంటుంది. ఉన్నట్టుండి వాళ్ళ ఫ్రెండ్కి సడన్గా వాటర్ బ్రేక్ అవుతుంది అనమాట. ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా. సో వాటర్ బ్రేక్ కాగానే తొందర హాస్పిటల్ కానీ తీసుకెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇక్కడ ఫాదర్ ఎవరు అనేసి అని అడిగితే తను డివోర్స్డ్, తనకి ఫాదర్ లేరు అనేసి అని అంటారు. తను ఇప్పుడు ప్రెసెంట్ సింగిల్ మామ్ అని చెప్పేసి చెప్తారు. ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి అని అడిగితే వాటర్ బ్రేకే చాలాసేపు అవుతుంది, ఆమె అది చూసుకోలేదు, దానివల్ల బేబీ హార్ట్ బీట్ చాలా స్లో అయింది, ఇప్పుడు బేబీ అండ్ మదర్ ఇద్దరు క్రిటికల్ గా ఉన్నారు, సి సెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, సో సైన్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి అని అంటారు. కానీ తను మాత్రం నార్మల్ డెలివరీయే కావాలని కూర్చుంది. వెన్నీఫాన్ ఏమో మమ్మల్ని లోపలికి పంపియండి మేము మాట్లాడతాం తనతో అని చెప్పేసి అని అంటారు. లేదు ఇలాంటి టైంలో ఫాదరే కావాలి, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఓకే అంటేనే మేము చేస్తాం అనేసి అని అంటది. అతను ఎలా అయినా కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక అతను సడన్ గా ఉరికొచ్చి ఏది సూటి అని అనేసి అని అడిగితే ఇట్లా ఎమర్జెన్సీ తీసుకెళ్ళిరు అని అంటే నాకు ఇప్పుడే కాల్ వచ్చింది నేను తెలియంగానే వచ్చిన అనేసి అని అంటాడు. అని నువ్వే నా బేబీ ఫాదర్ అనేసి అంటే కాదు నాకు తను కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి అంటేనే చాలా ఇష్టం, కానీ తనకు అప్పుడు వేరే వాళ్ళు ఇష్టం ఉండే అతను పెళ్లి చేసుకుందని చెప్పి నేను ఇంకా కామ్ అయిపోయినాను, తను డివోర్స్ తీసుకోదని తెలుసు కానీ ప్రెగ్నెంట్ అని తెలియదు నాకు ఇన్ని డేస్, కానీ అయినా ఓకే ఆ బేబీని నేను నా ఓన్ డాటర్ లాగా చూసుకుంటాను, కొంచెం ప్లీజ్ సూటియానికి మీరు చెప్పండి నేను వచ్చినా అని చెప్పేసి అని అంటాడు. ఇంకా సూటియానికి కూడా డాక్టర్ చెప్తుంది కొంచెం ఎలా అయినా మనం సి సెక్షన్ కి వెళ్ళిపోదాము, ఇంకా చేస్తే బేబీకి చాలా ట్రబుల్ అవుతుంది అనేసి అనగానే సూటియానేమో లేదు ఒక్కసారి లాస్ట్ టైం ఒక్కసారి ట్రై చేస్తా అని చెప్పేసి అని అంటది. ఇంకా సూటియాన్కి పాప పుడుతుంది, బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకెందాక వచ్చిన ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఓకేనా సూటియాన్ నువ్వు అంతా నార్మలేనా, ఏమైనా పెయిన్ బాగుందా అనేసి అని అడుగుతా ఉంటారు. ఇంకా తనని ఐసీయూకి షిఫ్ట్ చేస్తుంటే అప్పుడు వీళ్ళందరూ గుర్తొస్తుంది, అయ్యో మనం అసలు ఎవరైనా అడగనే లేదు ఎక్కడుంది ఆ పాప అని చెప్పేసి అని అనుకుంటా ఉంటారు. ఇంకా కొత్తగా వచ్చినంతనో సూటియాన్తో చెప్తారు అనమాట, అట్లా బేబీ ఫాదర్ని లోపలికి రమ్మని ఇట్లా అన్నారు కదా, నేను ఎంత రానికి ట్రై చేసిన ఆ టైంలో రానియలేదు అందుకే నాకు లేట్ అయింది, నేను చూసుకుంటాను ఇప్పటికీ ఆ బేబీని నా బేబీ అనే చెప్తాను, మన ఇద్దరం కలిసి మంచిగా పెంచుదాము, మన ఇద్దరం బెస్ట్ పేరెంట్స్ గా ఉందాం ఆ బేబీకి అని చెప్పేసి అని అంటాడు. ఇంకా సుహాన్ వాళ్ళ డాగ్ చనిపోతుంది కదా, సో దాని క్రిమేషన్ కి అని చెప్పేసి వెళ్తారు. ఇంకా డాగ్ కి ఇష్టమైనవని చెప్పేసి అన్ని డాగ్ పక్కన పెట్టేసి ఇంకా క్రిమేషన్ చేద్దామని చెప్పేసి అని పెడతారు. వాళ్ళ తాతయ్య చూడలేక బయటనే ఉండిపోతాడు. సుహాన్ మాత్రం అక్కడే నించుంటాడు. ఇంకా బాగా ఏడ్చేస్తాడు, ప్లీజ్ వచ్చేసే కాలిపోకు వచ్చేసి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అక్కడ నించొని. ఆ మాటలన్నీ విని ఇంకా వాళ్ళ తాతయ్య కూడా చాలా ఏడుస్తాడు, చాలా బాధపడతాడు, ఇన్ని ఇయర్స్ నాతో ఉన్నావు ఏంటి ఇలా ఇడిచిపెట్టి వెళ్ళిపోయినావు అని చెప్పేసి అని అనుకుంటా ఉంటారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు అందరు కలిసి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్లౌడ్స్ని చూస్తూ ప్రతి ఒక్క క్లౌడ్ని చూసి అది ఇదే కావచ్చు మన డాగ్ సోల్ అందులోనే ఉంది, అదే కదా మన డాగ్ అని చెప్పేసి అని అనుకుంటా ఉంటారు. ఎలా అయినా అందరం అక్కడికే వెళ్లాల్సింది, కాకపోతే ఒకరి ముందు ఒకరు వెనకాల అని చెప్పేసి అని ఇంకా అనుకుంటారు. ఇంకా సుహాన్ వాళ్ళ తాతయ్యకి తన డాగ్ కి చాలా ఇష్టమైనది బాల్ ఉంటుంది కదా అది ఇచ్చి దీన్ని నీ దగ్గర ఉంచుకో సో దట్ నువ్వు ఎప్పుడు ఊరిని ఇంకా మిస్ కావు అని చెప్పేసి అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ ఏమో ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళే వరకు సాంగ్యాన్ ఇంట్లోనే ఉంటాడు, గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇంకా ఆడుతుంటే సడన్ గా వెన్నీఫాన్ ని ఒకసారి ఫ్రిడ్జ్ లో కొంచెం తినే ఉన్నాయి తీసుకోరా అని చెప్పేసి అని అంటాడు. వెన్నీఫాన్ అది ఇచ్చి రూమ్ లో కానీ వెళ్తుంటే నాతో తిందు ఇక్కడ కూర్చో అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా వెన్నీఫాన్ అది ఓపెన్ చేసి చూసేవారికి కేక్ ఉంటుంది అనమాట. ఇది నా కోసమే తెచ్చినావా అని వెన్నీఫాన్ అడిగితే మరి ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ అనేసరి సాంగ్యాన్ అంటాడు. థ్యాంక్ యూ గుర్తుపెట్టుకుని నువ్వు ఇంకా కేక్ తెచ్చినందుకు అని వెన్నీఫాన్ అంటది. నేను ఒక పిక్చర్ తీసుకోవచ్చా అంటది. తీసుకో అని సాంగ్యాన్ అంటే నువ్వు పట్టుకుంటే నేను అది పిక్చర్ తీస్తా అనేసి అని అంటది వెన్నీఫాన్. సాంగ్యాన్ సరే అని చెప్పేసి అని ఇంకా కేక్ పట్టుకుంటాడు. పట్టుకున్నాక వెన్నీఫాన్ ఫొటోస్ తీస్తుంది. ఇంకా సాంగ్యాన్ అంటాడు కేక్ కట్ చేయమని, క్యాండిల్ వెలిగించి ఏదైనా కోరిక కోరుకొని దాని తర్వాత కేక్ కట్ చేయని చెప్పేసి అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ అలానే కోరుకుంటూ
తన చిన్నప్పుడు వాళ్ళ డాడీ కూడా కేక్ ఇచ్చి కట్ చేసే ముందు ఇట్లా కోరుకో అని చెప్పేసి అని చెప్తారు. అదే ఇప్పుడు వెన్నీఫాన్ గుర్తు చేసుకుంటుంది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా డాడీ తర్వాత సాంగ్యాన్ తోటి నేను కేక్ కట్ చేసుకుంటున్నా అని అనుకుంటుంది. ఇంకా వెన్నీఫాన్ కేక్ కట్ చేస్తుంది. ఇంకా నైట్ స్వీట్స్ ఎక్కువ తినడం మంచిగా అని చెప్పేసి ఇద్దరు ఒక స్లైస్ కట్ చేసుకొని ఇంకా తింటారు. ఇంకా వెన్నీఫాన్ ఇంకా మిగిలిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, రేపు తినచ్చు అని చెప్పేసి అని అంటది. అని వెళ్తూ చాలా థ్యాంక్ యూ, నా బర్త్డే గుర్తుంచుకొని మరి కేక్ కట్ చేయించిన, థ్యాంక్ యూ సో మచ్ అని అంటది. ఇంకా అన్నాక సాంగ్యాన్ ఏమో నీ గిఫ్ట్ అగో అక్కడ పైన షెల్ఫ్లో ఉంది అని చెప్పేసి అని అంటాడు. అయితే అంత పైన పెట్టినావు అని చెప్పేసి అని వెన్నీఫాన్ చూస్తూ ఉంటుంది. ఇంకా సాంగ్యాన్ వెన్నీఫాన్ తల పైన ట్యాప్ చేస్తూ మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అని ఇంకా విష్ చేస్తాడు. ఇంకా ఏం కోరుకున్నావు అనేసి అని వెన్నీఫాన్ అడిగితే వెన్నీఫాన్ వర్క్ కి సంబంధించింది కోరుకున్నా అనేసి అని అంటది. సాంగ్యాన్ ఏమో ఓహో నన్ను ఏమైనా బాయ్ ఫ్రెండ్ గా కోరుకున్నావేమో అని అనుకున్నా అనేసి అని అంటాడు. వెన్నీఫాన్ ఇంకా బ్లష్ అవుతూ ఏం మాట్లాడకుండా కామ్గా బ్లష్ అవుతూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసే వరకు అందులో పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది అనమాట. ఇంకా సుహాన్ కాల్ చేస్తాడు సాంగ్యాన్కి. ఏమైంది ఎంత నైట్ కాల్ చేసినావు అని అంటే ఇలా మా డాగ్ చనిపోయింది అని చెప్పేసి అని అంటే సాంగ్యాన్ మరి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అనేసి అని అడుగుతాడు. పర్లేదు అది ఏజ్లో కూడా ఇంకా పెద్దదైపోయింది కదా అందుకే ఇంకా యాక్సెప్ట్ చేసిన అనేసి అని అంటాడు. ఇంకా నేను ఒకరితో లవ్లో ఉన్నా అనేసి అని అంటాడు. ఇంకెంతమందితో అనేసి అని సాంగ్యాన్ అంటే లేదు ఈసారి డిఫరెంట్ అలా కాదు అనేసి అని అంటాడు. ఇంకా సుహాన్ అడుగుతాడు నీకు ఎవరైనా చాలా భయం ఉండి అనుకోకుండా నువ్వు మళ్ళీ వాళ్ళతోటే ఎప్పుడైనా లవ్లో పడ్డావా అనేసి అని అంటాడు. లేదు అనగానే సుహాన్ ఏమో ఆమంటే నాకు చాలా భయం కానీ ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నా, ఆమంటే ఫుల్ నచ్చేసింది నాకు అనేసి అని అంటాడు. అయినా నువ్వు భయపడే అమ్మాయిలు కూడా ఉన్నారా అనేసి అని సాంగ్యాన్ అంటాడు. నీకు నచ్చితే భయపడకుండా అమ్మాయికి చెప్పేసేయి, ఇంకా టైం వేస్ట్ చేయకు అనేసి అని ఇంకా సాంగ్యాన్ అంటాడు. సరే అయితే రేపు ఓవర్ టైంకి వచ్చేసి అక్కడ డిస్కస్ చేద్దామని అంటే సాంగ్యాన్ ఏమో నేను చాలా బిజీగా ఉంటున్నాను అంటే నైట్ టైంలో ఏం బిజీ రావడానికి అని అంటే నన్ను ఒక అమ్మాయి ట్రై చేస్తుంది, తన కోసం నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా అనేసి అని చెప్తాడు. ఓకే బాయ్ అని చెప్పేసి ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాన్ ఏం గిఫ్ట్ ఇచ్చిందా అని ఓపెన్ చేసి చూస్తుంది. చూసేవారికి అందులో పర్ఫ్యూమ్ ఉంటుంది. అది చూడగానే వెన్నీఫాన్కి తన స్కూల్లో చెప్పింది గుర్తొస్తుంది. ఆమె పేరు వెన్నీఫాన్, తను పుట్టడం ఫస్ట్ రోజే పుట్టింది అందుకనేసి ఆ పేరు పెట్టిరని చెప్తుంది. అందుకే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ పైన కూడా ఫస్ట్ రోస్ట్ అనే రాసి ఉంటుంది. సో ఇది దాన్ని బేస్ చేసుకొని నాకు గిఫ్ట్గా ఇచ్చిందని వెన్నీఫాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెన్నీఫాన్ కనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకు ఇంకా సాంగ్యాన్తో లవ్లో పడిపోవాలి, సాంగ్యాన్ తోటి ఉండాలి అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇంకా స్ప్రే అలా బయట కొడుతూ ఆ స్మెల్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇంతలోపు క్యో కాల్ చేస్తుంది, బర్త్డే విషెస్ చెప్తుంది. చెప్పిన తర్వాత నేనే కదా నీకు ఫస్ట్ విష్ చేసింది అంటే రేపు ఫ్రీగా ఉన్నావా నేను డిన్నర్కి తీసుకెళ్తా అని అంటే లేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా అని వెన్నీఫాన్ అంటది. ఇంక ఇద్దరు కలిసి వెళ్ళి పిజ్జా తినడానికని వెళ్తారు. ఇంత నైట్ ఎందుకు రమ్మన్నావని క్యో అడిగితే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని నీతో చెప్పి దాని గురించి తెలుసుకుందామని చెప్పేసి రమ్మన్నా, లేకుంటే నాకు నైట్ ఇంకా నిద్ర కూడా పట్టేటట్లేదు అనేసి అని అంటది. ఏంటి అంత సీరియస్ మ్యాటరా చెప్పు అనేసి అని క్యో అంటది. నాకు స్ట్రైట్ గా అతనికి చెప్పేయాలని ఉంది కానీ అతను నన్ను ఏమన్నా అనుకుంటాడా అని భయం అవుతుంది అంటది. అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నా క్యో అంటది. సాంగ్యాన్ గురించి అని చెప్తుంది. క్యో ఇంకా అవునా అయితే చాలా మంచి పని చేసినా ఇంకా నాతో చెప్పుకొని నువ్వు అసలు నార్మల్గా నాతో ఎప్పుడు ఏం షేర్ చేసుకోవు కదా, ఏది మా ఇంట్లో ఉన్నా కానీ చెప్పి మంచి పని చేసినావు అనేసి అని అంటది. ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి అని అంటే ఏమో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే సజెస్ట్ చేయని అంటది. ఇంకా మాట్లాడినాక ఇంటికి వెళ్తుంది. ఇంకా చూసేవారికి సాంగ్యాన్ రూమ్ లో లైట్ వేసే ఉంటది. ఇంకా లేచే ఉన్నాడు అని అనుకుని మెసేజ్ చేస్తుంది. చాలా థ్యాంక్ యూ నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు అని అంటది. ఇంకా పడుకోలేదా త్వరగా పడుకో అని మెసేజ్ చేస్తాడు. నీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసి నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్తుంది. సో ఈ టాపిక్ పెట్టుకొని సాంగ్యాన్ బయటకు వస్తాడేమో అనుకుంటుంది కానీ రాడు. వస్తే కొంచెం సేపు మాట్లాడచ్చు అని వెన్నీఫాన్ అనుకుంటుంది. సాంగ్యాన్ జస్ట్ ఓకే అని అంటాడు. నా బర్త్డేకి అయితే ఇంకా 69 days ఉన్నాయని అంటాడు. సో వెన్నీఫాన్ ఇలానే నాకు గుర్తు చేస్తా ఉండు మరి నీ డేట్స్ రోజు అనేసి అని అంటది. అనగానే సాంగ్యాన్ నువ్వు గుర్తు పెట్టుకోవాలి నేను గుర్తు చేయడం కాదు అని అంటాడు. నా బర్త్డే కూడా నేనే గుర్తు చేయాలా నువ్వే గుర్తు పెట్టుకో అని చెప్పేసి అని అంటాడు. సరే నేనే గుర్తు పెట్టుకుంటా అని వెన్నీఫాన్ అంటది. ఇంకా నెక్స్ట్ డే వెన్నీఫాన్ వాళ్ళ ఫ్రెండ్ సూటియాన్ ఇద్దరు కలిసి మసాజ్ సెంటర్కి వెళ్తారు. సో అక్కడ కూర్చొని ఇంకా ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తూ ఉంటారు. వెన్నీఫాన్ సూటియాన్తో చెప్తుంది అనమాట నేను నా రూమ్మేట్ తో ఇట్లా లవ్ లో పడ్డా అని చెప్పేసి అని చెప్తుంది. అతను అంత మంచోడైతే అతను మాత్రం విడిచిపెట్టకు అని చెప్పేసి అని అంటది వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సాంగ్యాన్ మెసేజ్ చేస్తాడు అనమాట ఈరోజు నైట్ నాకు లేట్ అవుతుంది నువ్వు పడుకో అని చెప్పేసి అని అంటాడు. ఇంకా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటది. నేను అతని పైన కేర్ చూపిస్తున్నట్టు అతనికి తెలియాలి అనుకుంటది కానీ అది ఎలా చూపించాలి అని చెప్పేసి అని ఇంకా గూగుల్ చేస్తూ ఉంటది. ఇంకా సాంగ్యాన్ 68 days నా బర్త్డే ఉంది అని చెప్పేసి అని మెసేజ్ చేస్తాడు. నువ్వే అన్నావు కదా నన్ను గుర్తు పెట్టుకోమని మళ్ళీ నువ్వే చెప్పినావు అనేసి అని అంటది. ఇంకా వెన్నీఫాన్ మళ్ళీ సాంగ్యాన్ ఏమైనా మెసేజ్ చేస్తాడు కావచ్చు నేను పడుకుంటే రిప్లై ఇవ్వలేను సో మెల్కొనే ఉంటా అని చెప్పేసి అని మెల్కొనే ఉంటది. సో పడుకోవద్దని చెప్పి అన్ని సార్ట్ చేసుకుంటా కూర్చుంటది. రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం
బట్టలు సార్ట్ చేసుకోవడం అదే పనిలో ఉంటది. ఇంకా సాంగ్యాన్ రిప్లై ఇస్తాడు, నేను చెప్పొద్దని అనుకున్నా, కాకపోతే నువ్వు ప్రతిసారి మర్చిపోతావు, ఇప్పటికీ నువ్వు చాలా సార్లు ఇట్లానే చేసినావు, ట్రీట్ కి తీసుకెళ్తా అని చెప్పి కూడా తీసుకెళ్ళవు, మర్చిపోతా ఉంటావు, మళ్ళీ లాస్ట్ కి నేనే ఫీల్ కావాల్సి వస్తుంది, అందుకే ఈసారి మర్చిపోద్దని చెప్పేసి మెసేజ్ చేస్తున్నా అంటాడు. సరే అయితే నేను నీకు ట్రీట్ ఇస్తాను, ఏం తింటావో చెప్పు అని అడుగుతుంది. సాంగ్యానేమో నువ్వు ఆల్రెడీ నన్ను నా దగ్గర అన్ని దోచుకున్నావు, ఇంకేముందిలే ఇంకా నాకు అనేసి అని అంటాడు. అనగానే వెన్నీఫా నా మెసేజ్ చూసి, అంటే దీనికి అర్థం నేను అతన్ని హాక్ చేసుకున్నా, స్లీప్ వాక్ లో కిస్ చేసిన, సో ఇండైరెక్ట్ గా ఇలా అంటున్నాడా నన్ను అనేసి అని అనుకుంటది. అనుకొని చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది. ఇంతటితో 16th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.